నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి భారత్ ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగలదని ప్రపంచానికి చాటిందన్న నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మధ్యప్రదేశ్ అభివృద్ధికి కృషి చేశామన్న మోదీ. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు కీలకమన్న బీజేపీ సీనియర్ నేత. లఖింపూర్ ఎన్నికల సభలో పాల్గొన్న అమిత్ షా. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది సంబరాలు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. తీర్పు రిజర్వ్ చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు. ఇక వివరాలు. భారత్ ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగలదని, లక్ష్య సాధనలో దేశం దూకుడును ప్రపంచం చూస్తోందని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం నుండి సహాయం కోరుతుందని, కరోనా సమయంలో ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లను భారత్ పంపించిందన్నారు. దేశం ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో అప్పుడు ప్రపంచానికి దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. దేశ లక్ష్యాలను సాధించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని కోరారు. యువత కోసం కొత్త ఉద్యోగావకాశాలు ఆవిర్భవిస్తున్నాయని తెలిపారు. పిలిభిత్తులో చెరుకు రైతుల కోసం కొత్త చక్కెర మిల్ల ఏర్పాటుతో పాటు ఉన్న వాటిని ఆధునీకరించనున్నట్టు తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్లోని 8 పార్లమెంటు నియోజకవర్గాలకు ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. घोषणा पत्र बनाया है वो कांग्रेस का नहीं, ऐसा लगता है मुस्लिम लीग का घोषणा पत्र दिखता है। कांग्रेस हो या सपा सीएए का भी विरोध कर रही है। विदेशी धरती पर अत्याचार की वजह से भागने के लिए मजबूर हुए हिंदुओं और सिख भाई बहनों को आप मुझे बताइए, मेरे इन हिंदू भाइयों बहनों को, मेरे इन सिख भाई बहनों को भारत अगर नागरिकता नहीं देगा तो कोई और देगा क्या? సంప్రదాయం, వారసత్వాల కలయికైన మధ్యప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అభివృద్ధి డబుల్ ఇంజన్తో జరిగిందని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. గడిచిన 10 ఏళ్లలో బాలాఘాట్లో రైలు, ఇంధన, పరిశ్రమల రంగాల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు 5 ఏళ్ల మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుందని తెలిపారు. बालाघाट की 12 सिवनी हैंडलूम साड़ियों को जीआई टैग मिले, बनारसी साड़ियों की तरह उनकी भी धूम मचे। बीजेपी सरकार इसके लिए भी काम कर रही है। यही विकसित मध्य प्रदेश से विकसित भारत की मोदी की गारंटी है। ये बदलाव केवल 10 वर्षों की मेहनत का परिणाम है। इतना सारा हुआ है, लेकिन मोदी का तो यही कहना है कि ये तो अभी ट्रेलर है, अभी तो बहुत कुछ करना है, देश को बहुत आगे लेकर जाना है। भाइयों बहनों, आप मेरी जिंदगी को जानते हैं, बहुत बारीकी से आपने मुझे बराबर देखा है, तरासा है, और आपने देखा है मोदी मौज करने के लिए पैदा नहीं हुआ है। मोदी मेहनत करता है क्योंकि उसके लक्ष्य बहुत बड़े हैं, देश के लिए है, आपके लिए है, आपके बच्चों के उज्जवल भविष्य के लिए है, और ये मेहनत इसलिए कर रहा हूं। जब इतना सारा काम हुआ तो लोग कहते हैं मोदी जी आप उसको ट्रेलर क्यों कहते हैं, इतना सारा कर लिया। अब मैं गांव की भाषा में अगर समझाना है तो
तो मैं यही कहता हूं कि आपने देखा होगा गांव में दिवाली के दिनों में बड़ा रॉकेट छोड़ना है, बहुत ऊंचे जाने वाला रॉकेट छोड़ना है, तो बच्चे क्या करते हैं, पहले वो फुलझड़ी होती है ना, उसको जलाते हैं, फिर दूर से फुलझड़ी से उस रॉकेट को अग्नि देते हैं और फिर रॉकेट उड़ता है। होता है ना ऐसा होता है ना। अब फुलझड़ी देख करके भी लगता तो है वाह वाह बहुत बढ़िया पटाखे फूट रहे हैं, लेकिन उसका लक्ष्य तो उस रॉकेट को ऊपर ले जाना होता है। वैसे ही मोदी ने अब तक जो काम किया है ना, वो तो फुलझड़ी है, फुलझड़ी। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి ఈ రోజు చెన్నైలో రోడ్ షోలో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కమలం బొమ్మను పట్టుకుని మోదీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దారికి ఇరువైపులా నిల్చొని మోదీ కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ కమలం పట్టుకున్న చెయ్యి ఊపుతూ ప్రధానమంత్రి ముందుకు సాగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరం కొత్త ధనాన్ని, పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు. లక్ష్య సిద్ధి దిశగా అడుగులు వేస్తున్న వారికి నూతన సంవత్సరంలో విజయాలు చేకూర్చాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలు కీలకమని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని లఖింపూర్లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అస్సాం అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్సాంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయని, అనేక మంది మృతి చెందారన్నారు. అయితే 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ ప్రాంతంలో అనేక శాంతి ఒప్పందాలు జరిగాయని, 9,000 మంది ఆందోళనకారులు లొంగిపోయారని తెలిపారు. మోదీ పాలనలో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదన్నారు. शर्मा की सरकार ने गेंडों को सुरक्षित कर आसाम के टूरिज्म को सुरक्षित किया और शंकर देव और माधव देव की परंपरा, सत्रों की भूमि जो घुसपैठिए कब्जा पर बैठे थे, आसाम सरकार ने, बीजेपी सरकार ने एक घुसपैठियों को न केवल काजीरंगा से समाप्त किया, सत्रों की जमीन को भी मुक्त कराने का काम भारतीय जनता पार्टी की सरकार ने। और मित्रों, आसाम के कल्चर की बात करें, इतना बड़ा नेता जो मुगलों के सामने इतने वर्षों तक लड़ा, मुगलों को पराजित किया, और लसीत बरफुकन के लिए आसाम सरकार ने कुछ नहीं किया था। सालों तक कांग्रेस की सरकार रही, केंद्र में नरेंद्र मोदी आए या हेमंत जी आए, लसीत का गगनचुंबी पुतला बनाकर वो वीर पुत्र को सम्मान देने का काम भारतीय जनता पार्टी ने किया। और सिर्फ असमिया में नहीं, भारत की 23 भाषाओं में लसीत बरफुकन की कथाएं बच्चे तक पहुंचाने का काम भारत ने किया। मित्रों, मैं आज आपको कहने आया, आसाम के अंदर मोदी जी के 10 साल विकास के 10 साल रहे हैं। आसाम के अंदर मोदी जी के 10 साल के अंदर अनेक शांति समझौते हुए, विकास
చిత్తూరులోని సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డ్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిందని మొదలియార్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్ తెలిపారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. దీంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు. నిన్న 2:30కి సంతపేటలో డంపింగ్ యార్డ్ ఫైర్ అయితే కమిషనర్ గారు అరౌండ్ 3:15 కంతా రావడం జరిగింది. వెళ్ళి చూస్తేనే చాలా ఫైర్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ తో దాన్ని ఆపేదానికి ట్రై చేశారు. దాదాపు 3 ఫైర్ ఇంజిన్లు పెట్టి అదే విధంగా వాటర్ ట్యాంకర్లు ఒక 6 వాటర్ ట్యాంకర్లు కూడా తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా ఆర్పడం కూడా జరిగింది. నిన్న కొందరు టీడీపీ నాయకులు ఆడొచ్చి చూసేసి కమిషనర్ రాలేదు, ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకోలేదు అని కొందరు మాట్లాడారు. మీరు ఆడొచ్చింది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మీరు 9 గంటలకో 10 గంటలకో రాత్రి ఆడ రావడం జరిగింది. దానికి ముందే ప్రజల్ని ప్రాంతంలో ఉండాలో అనేసి ప్రజల్ని కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. 100 హౌసెస్ దాకా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అదే విధంగా ఆర్ఆర్ గార్డెన్స్ లోకి ప్రజల్ని తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వీళ్ళు 9 గంటలకు వచ్చేసి అసలు అక్కడ ఏం జరుగుతా ఉంది ఏమని కూడా వీళ్ళకి ఒక అవగాహన కూడా లేకుండా రావడం, ప్రెస్ మీట్ పెట్టడం. వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కమిషనర్ ఏం చేయలేదు. కమిషనర్ గారు 3 o'clock ఉండే దానికి సాక్ష్యం నేను అక్కడ లోకల్ కార్పొరేటర్ గా నేనే ఆడున్నాను. మేడం రావడము చాలా ఎఫెక్టివ్ గా పనిచేసినారు. మేడం కూడా చాలా థ్యాంక్స్. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సర శాంతిని, శ్రేయస్సును కలిగించి సంతోషాన్ని, సామరస్యాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. రైతులకు మేలు జరగాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అధికార ప్రాప్తి యోగ్యతా ప్రసిద్ధిరస్తు. నివృత్తిరస్తు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోనూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆగ్రహం ధర్మగ్రహంగా మారాలని, చెడు దహనమై ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే చల్లని పాలన రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పర్వదినం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వాళ్ళ ఆశీర్వాదాలైతే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు. శీఘ్రమేవ ఆంధ్రప్రదేశస్య అమాత్య పదవీ ప్రాప్తి ద్వారా సకల పక్కరండి కార్యక్రమం ప్రారంభించుకున్నారండి. విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సారథ్యంలో పార్టీ నాయకులు పర్వదినాన్ని సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అనే సందేశాన్ని తెలుగు ప్రజలకు అందించారన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో అమరావతి రాజధాని అవుతుందని, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.
Well, to be honest, it is a beginning of the election, and truly speaking, the campaign hasn't started. But I think the way we discussed among ourselves, amongst the alliance partners, we do realize first is that in the interest of Andhra Pradesh, it is important that the three parties come together. And ఇప్పుడు స్వల్ప విరామం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నేడు తెలుగు వాకిట ఉగాది పర్వదినం. క్రోధీనామ సంవత్సర ఆగమనాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తున్నారు. 6 రుచుల మేళవింపు, 6 కాలాల్లో సంభవించే ప్రకృతి రమణీయత తమ జీవితాల్లో వెలుగులు నింపాలని, కొత్త శోభను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. పర్వదినంపై ప్రత్యేక కథనం మీకోసం. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. యుగాది అనే పదం 2 పదాల కలయిక. ప్రకృతిలో వచ్చే మార్పు కారణంగా వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది. యుగానికి ఆది ఉగాది. ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఈ 6 రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు. ఉగాది పండుగ మన జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని సైతం ఇస్తుంది. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు పోయిలా వైశాఖ్, సిక్కులు వైశాఖి, మలయాళీలు విషు అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడతారు. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకొని స్నానం చేసి కొత్త బట్టలు, శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి పిండి వంటలు సిద్ధం చేసి ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం ఎవరెవరికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. ఈరోజు కొత్తగా పనులు మొదలుపెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిదని ప్రజల విశ్వాసం. రంగురంగుల రంగవల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దాన ధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తొలి పండుగగా ఉగాదిని తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తుచేసే పండుగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్త మామిడికాయలు, వేప పువ్వు, బెల్లం, పులుపు, కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం
ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణంగా పిలుస్తారు. ఋతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యల నుండి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు ఉగాది పచ్చడిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు. బెల్లంలోని తీపి సుఖానికి, లాభానికి, ప్రేమకు, విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దుఃఖానికి, నష్టానికి, ద్వేషానికి, అపజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండూ కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరాలని చెప్పడమే. త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతాప్తం మమ శోకం సదా కురు అనే మంత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. ఉగాది పచ్చడి హిందూ పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తోంది. ఈరోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త ఇళ్ళు లాంటివి కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. మద్యం కేసులో అరెస్టైన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు కోర్టుకు హాజరవ్వగా వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు రిజర్వ్ చేసింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు ఆమెను ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపరిచారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున కవిత బయట ఉంటే వ్యక్తులు, వ్యవస్థలను ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంది. జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది. కాగా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఆధారాలేమీ లేవని కవిత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదోపవాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల భాగంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్య నడిచే రైళ్లను ఈ నెల 10 నుంచి 30 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. హుబ్లీ నుంచి విజయవాడ వచ్చే రైళ్లను ఈ నెల 9 నుంచి 29వ తేదీ వరకు గుంటూరు వరకే నడపనున్నారు. అలాగే వీటితో పాటు రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య దారితీసిన ఘర్షణ వాతావరణంపై లోతైన అధ్యయనం జరగాలని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజ్దూత్ రుచిరా కాంబోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత మేర ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్త వాతావరణం సమస్యలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. We are deeply troubled by the ongoing conflict in Gaza. The humanitarian crisis has deepened and instability has been increasing in the region and beyond. In this context, we view the United Nations Security Council's adoption of Resolution 2728 on 25th March as a positive step. The resolution, we all recall, had called for an immediate ceasefire for the month of Ramadan to be respected by all parties, leading to a lasting, sustainable ceasefire and the immediate and unconditional release of all hostages. India's position on the conflict has been clearly articulated on more than one occasion by our leadership.
శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రజలకు శుభాలను అందించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ అన్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా స్థానిక మన్నా రాజగోపాల స్వామి ఆలయంలో వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు దాటిన అర్చకులను నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు తరలివచ్చారని, వారికి అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారని తెలిపారు. మన్నా రాజగోపాల స్వామి టెంపుల్లో చేయడం జరిగింది విజయనగరంలో. ఈ సందర్భంగా విజయనగర వాసులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన 2024-25 వ్యవసాయ ఉద్యాన పంచాంగాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ పంచాంగాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, కంది, మినుము, పెసర, అపరాలు, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజ పంటలు, ప్రత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటలు, వృక్ష పంటల సాగులో డ్రోన్ల వినియోగం, భూసార పరీక్షలతో పాటు సామాజిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ వ్యవసాయ పంచాంగంలో పొందుపరిచారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం సోమవారంతో ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 199,449 జవాబు పత్రాల మూల్యాంకనం 1075 మంది ఉపాధ్యాయులు వారం రోజుల్లో పూర్తి చేశారని డీఈఓ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 8వ తారీఖు వరకు స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. దీనికి గాను ఒక 1100 మంది ఎగ్జామినర్స్ స్పాట్ వాల్యుయేషన్ చేయడానికి ఈఓల్ని, ఏఈల్ని, స్పెషల్ అసిస్టెంట్ని నియమించడం జరిగింది. ఇక్కడ మహాలక్ష్మి నగర్లో శ్రీ చైతన్యలో ఒక బ్లాకు, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఒక బ్లాకు స్పాట్ కేంద్రాలుగా నియమించడం జరిగింది. చక్కటి వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం 198,449 స్క్రిప్ట్స్ అన్ని లాంగ్వేజెస్లో, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కలుపుకొని అన్ని సబ్జెక్టులు కూడా మేము మూల్యాంకనం చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ మూల్యాంకనం అనేది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకను ఓపెన్ స్కూల్కి సంబంధించి 12, 13 తారీఖుల్లో వాటిని కూడా మూల్యాంకనం చేయడానికని మేము అన్ని ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకొని ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి మేమందరం కూడా శ్రీకాకుళం జిల్లా తరఫున సన్నద్ధంగా ఉన్నామని ఇందుమూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో నిన్న తీవ్ర వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. సోమవారం నంద్యాల జిల్లా గోస్పాడు, వైఎస్ఆర్ జిల్లా వెదురూరులో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా వగురూరు, అనంతపురం జిల్లా తెర్నేపల్లి, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోర్మనాథ్ సూచించారు. గత కొద్ది రోజులుగా ఎండలతో తాళలేకపోతున్న తరుణంలో ద్రోణి ప్రభావం కాస్త ఉపశమనాన్నిచ్చింది. 5-6 రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుండగా సోమవారం 44 డిగ్రీలకు తగ్గాయి. రానున్న 4 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ 11, 12 తేదీల్లో తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.